we are discussing the most important topic in Excel, అది macro. ఓకే, సో ఇలా నేను డేటా ఎంటర్ చేసి అప్డేట్ అని క్లిక్ చేస్తే డేటా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతాను చూడండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఓకే, ఫర్దర్ ఫస్ట్ ఏం చేస్తారంటే డెవలపర్ క్లిక్ చేసుకొని గో ఫర్ రికార్డ్ మ్యాక్రో. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మ్యాక్రో నేమ్ సెట్ చేయండి అప్డేట్ అని. అండ్ ఒక షార్ట్ కట్ కీ కూడా జనరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ Ctrl+Shift+Q అని జనరేట్ చేస్తున్నాను అండ్ సింప్లీ సే ఓకే. నౌ సీ మ్యాక్రో ఈజ్ గెట్టింగ్ రెడీ. ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అవుతోంది అంటే మన మ్యాక్రో రెడీగా ఉందని అర్థం. నౌ ఏం చేస్తారంటే ఒక డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో కాపీ ద డేటా, కాపీ చేసుకొని డేటా పేస్ట్ చేద్దాము. పేస్ట్ ట్రాన్స్పోజ్ చేద్దాం. 4th వన్ సెలెక్ట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్పోజ్ చేస్తే డేటా వర్టికల్ గా ఉన్న డేటా హారిజంటల్ గా ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రెడీ. నౌ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒకసారి ఆ డేటాని డిలీట్ చేసుకొని పక్కన ఒకసారి అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి స్టాప్ రికార్డింగ్ చేయండి. ఓకే, నా గో ఫర్ ఇన్సర్ట్ ఫార్మ్ కంట్రోల్స్ లో బటన్ సెలెక్ట్ చేసుకుందాం. సో డ్రాగ్ దట్ బటన్. ఈ బటన్ నేమ్ యాజ్ ద మ్యాక్రోల్ ఎలా సెట్ చేసామో అలా అప్డేట్ అది సెట్ చేసుకొనేసి సే ఓకే. సో అసైన్ చేసేస్తున్నాం మ్యాక్రోని మన బటన్ కి. ఆటోమేటిక్ గా బటన్ అండ్ మ్యాక్రో లింక్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ బటన్ నేమ్ చేంజ్ చేసుకుందాం. సో రైట్ క్లిక్, ఎడిట్ టెక్స్ట్ అండ్ రైట్ యాజ్ అప్డేట్. ఎందుకంటే మన మ్యాక్రో నేమ్ అప్డేట్ కాబట్టి అప్డేట్ అని రాసుకుందాం. ఓకే, అండ్ క్లిక్ వన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నౌ సీ ఎంటర్ ద డేటా. డేటాని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసి ఆ డేటాని నౌ అప్డేట్ అనండి. ఆటోమేటిక్ గా డేటా కింద ఇన్సర్ట్ అయిపోయింది చూడండి. సో దిస్ ఇస్ ద మ్యాక్రో. షార్ట్ కట్ జనరేట్ చేసింది కూడా యూస్ చేయొచ్చు.